today's topic వచ్చి అయనైజేషన్ పొటెన్షియల్ అంటారమ్మా. ఇంపార్టెంట్ రా. అయనైజేషన్ పొటెన్షియల్ which is also called as ionization energy అంటారమ్మా. అయనైజేషన్ ఎనర్జీ ఆర్ ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్ అంటారమ్మా. ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్ అనొచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్ అనొచ్చు, అయనైజేషన్ ఎనర్జీ అంటారమ్మా. అయనైజేషన్ ఎనర్జీ కానీ చిన్న డిఫరెన్స్ రా సార్. అంటే మామూలుగా రెండు తీసేసుకోవచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్ అయనైజేషన్ ఎనర్జీ రెండు ఒకటే అంటారు. చిన్న డెఫినేషన్ రా, చిన్న తేడా. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ రిఫర్ ఫర్ సింగిల్ ఆటమ్ అమ్మ. జనరల్ గా ఫర్ సింగిల్ ఆటమ్ చెప్తారమ్మ. అయనైజేషన్ పొటెన్షియల్ ఫర్ 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ చెప్తారు. అయనైజేషన్ పొటెన్షియల్ వచ్చేటప్పటికి ఫర్ 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ చెప్తారమ్మ. కానీ సార్ పర్ఫెక్ట్ గా అంటే రెండు బోత్ ఆర్ సేమ్ రా. అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా అయనైజేషన్ ఎనర్జీ అన్నా బోత్ ఆర్ సేమ్. మనకి ఇక్కడ చెప్పేటప్పుడు వరకు అంతా సేమ్ అవుతుందిరా. రైట్ సార్, వాట్ ఈస్ మెant బై ionization energy or ionization potential? What is meant by ionization potential అంటే the amount of energy required the amount of energy required to remove electron the amount of energy required to remove electron from the last orbit. ఆ యాటమ్ లో ఉన్న లాస్ట్ ఆర్బిట్ లోంచి ఎలక్ట్రాన్ తీయడానికి లేదా లాస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ అమ్మా. మనకు ఒక యాటమ్ లోంచి లాస్ట్ ఆర్బిట్, ఆ యాటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఉన్న ఏ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఉందో లాస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ అమ్మా. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎ గివెన్ యాటమ్. మనకి ఇచ్చిన యాటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఏ ఎలక్ట్రాన్ అయితే ఉందో ఆ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ అంటారమ్మా అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అయనైజేషన్ పొటెన్షియల్. ఇక్కడ మనం యాటమ్ ని లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎక్స్ అంటారు. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే గ్యాస్. అంటే ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే సార్, the amount of energy required to remove electron from the outermost orbit of a neutral gaseous isolated atom అంటాడమ్మా. ఐసోలేటెడ్ అంటే సింగిల్ గా ఉండాలి, గ్యాసియస్ స్టేట్ లో ఉండాలి, న్యూట్రల్ అయి ఉండాలి. అలాంటి యాటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ పొటెన్షియల్ అంటారమ్మా. which is also called as I1 అంటారు. దాన్ని ఏమంటారమ్మా I1. సో ఒక యాటమ్ అనే దానికి I1 ఎనర్జీ సప్లై చేస్తే, సప్లైడ్ అన్నా రిక్వైర్డ్ అన్నా దాన్ని సప్లై చేయడం రా. ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయిద్దమ్మా, ఇది ఎనర్జీ అమ్మా. సో ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove electron from a neutral gaseous isolated atom. ఒక న్యూట్రల్ gaseous isolated atom నుంచి ఎలక్ట్రాన్. అదే సార్ ఈ యూని పాజిటివ్ అయాన్ రా. దీన్ని యూని పాజిటివ్ అయాన్ అంటారు. యూని పాజిటివ్ అయాన్ కి మళ్ళీ ఇంకొంత ఎనర్జీ సప్లై చేసామనుకో అమ్మా, ఇఫ్ యూ సప్లై సమ్ మోర్ ఎనర్జీ అండ్ అనదర్ ఎలక్ట్రాన్ విల్ బి రిమూవ్డ్ రా. ఇంకో ఎలక్ట్రాన్ తీస్తే we get dipositive ion and this energy is called as second ionization potential అంటారమ్మా. సెకండ్ ionization potential. ఒక న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని I1 అంటారు. అదే ఆ యూని పాజిటివ్ అయాన్ నుంచి ఇంకో ఎనర్జీ, ఇంకా కొంచెం ఎనర్జీ సప్లై చేస్తే ఇంకో ఎలక్ట్రాన్ బయటకు వచ్చిద్దమ్మా. ఆ ఎనర్జీని I2 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take sodium 1123 ra. 1123. Sir, here how many protons? 11 protons, 11 electrons ra.
11 protons, 11 electrons. ఒక ఎనర్జీ సప్లై చేసామా I1, then it will lose 1 electron and it becomes Na plus. Na plus. Na plus లో how many protons? Protons 11, 10 electrons 10 electrons ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ తీస్తాం, ప్రోటాన్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ రా ఇంకో ఎనర్జీ ఇచ్చాంరా, then it converts to Na plus 2, supply more energy. Then here how many electrons and how many protons అంటే 11 protons 9 electrons. 11 protons 9 electrons. సార్ ఇక్కడ ఎంత ప్లస్ అయితే ఉందో అంతే మైనస్ ఉంటుందిరా న్యూట్రల్ ఆటమ్ లో. టోటల్ పాజిటివ్ చార్జ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ నెగటివ్ చార్జ్. బట్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్ కదా, అంటే ప్లస్ చార్జ్ పెరిగిద్దమ్మా. ప్లస్ ఈస్ గ్రేటర్ దాన్ నెగటివ్ చార్జ్. మరి ప్లస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా అట్రాక్షన్ ఓవర్ ది ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ రా. పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్ లో ప్రోటాన్స్ పెరిగే కొద్దీ, అంటే ప్రోటాన్స్ పెరగవు, ఎలక్ట్రాన్ తగ్గుతాయి ఇండైరెక్ట్ గా. ఎలక్ట్రాన్ తగ్గే కొద్దీ న్యూక్లియస్ లో పాజిటివ్ చార్జ్ పెరుగుతా ఉంటుందిరా. యాజ్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్ అట్రాక్షన్స్ ఆల్సో ఇంక్రీజెస్. మనకి పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ లో ప్లస్ చార్జ్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్స్ మీద అట్రాక్షన్ పెరుగుతా ఉంటుందిరా. మరి అట్రాక్షన్స్ పెరుగుతున్నాయంటే ఏంటమ్మా, గట్టిగా అంటే స్ట్రాంగ్ బాండ్ ఉన్నట్టేగా ఆ రెండింటి మధ్యలో. దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ బ్రేక్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ అంటే we have to supply more energy. We have to supply more energy when compared to this one. ఈ ప్రాసెస్ లో కంపేర్ చేసుకుంటే కన్నా I2 సెకండ్ ఎలక్ట్రాన్ తీయటానికి we have to supply more energy. మరి అలా అనుకుంటే ఇక్కడ 11 protons 9 electrons, ఇంకా పాజిటివ్ చార్జ్ ఏంట్రా వెరీ 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 హై కదమ్మా. అంటే we have to supply ఇంకో ఎలక్ట్రాన్ తీయాలి అంటే we have to supply some more ఇంకా more energy when compared to this one. సో ఏంట్రా అంటే ఒక ఆటమ్ లోంచి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయటానికి I1, దాంట్లో సెకండ్ ఎలక్ట్రాన్ తీయటానికి I2, థర్డ్ ఎలక్ట్రాన్ 2 electrons అనట్లా. స్టేట్మెంట్ చూసుకోండి. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ 1 electron from sodium atom we called as I1. From this sodium ion, okay, removing of another electron, second electron తీయటానికి, okay, second electron 2 electrons అనట్లా. ఓన్లీ సెకండ్ ఎలక్ట్రాన్ ఆల్రెడీ రిమూవ్ చేసిన తర్వాత ఇంకో దాంట్లో సెకండ్ ఎలక్ట్రాన్ తీయటానికి కావాల్సిన ఎనర్జీని I2 అంటారమ్మా. డెఫినెట్ గా నువ్వు ఎక్కడ చూసుకున్నా సార్ I1 is always less than, I2 less than, I3 less than and so on రా. ఎప్పుడైనా సరే ఫర్ గివెన్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడం చాలా, అంటే మా ఐఎమ్ కంపేరింగ్ ద సేమ్ ఎలిమెంట్. సార్ I1 దానికి ఎక్కువ ఇంకో దానికి తక్కువ అంటాం కదా, మరి అలా కాదు. ఫర్ గివెన్ ఎలిమెంట్ ఒకే ఎలిమెంట్ ఇచ్చినప్పుడు I1 తక్కువ ఉంటుంది కంపేర్ టు I2 అండ్ I3, బికాస్ ఇక్కడ న్యూక్లియర్ చార్జ్ పెరుగుతా ఉంటదమ్మా. ఓకే, న్యూక్లియర్ చార్జ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్స్ పెరుగుతాయి. అట్రాక్షన్స్ పెరిగే కొద్దీ we have to supply more energy అంటారమ్మా. we have to supply more energy. సో వాడు ఎగ్జామ్ లో ఏమడుగుతాడంటే మా I1 greater than I2 అంటారు. why I2 greater than I1. I2 వాల్యూ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని కంపేర్ టు I1 తో కంపేర్ చేసి ఎందుకు ఎక్కువ ఉంటుందా అంటే when you remove electron, ఒక ఎలక్ట్రాన్ తీసిన తర్వాత ఇట్ బికమ్ యూనిపాజిటివ్ అయాన్ రా. యూనిపాజిటివ్ అయాన్ అయినప్పుడు ఏంట్రా అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజెస్ అమ్మా. బికాస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్. ప్రోటాన్స్ అనేది ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్రాక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఎలక్ట్రాన్ గట్టిగా పట్టుకుని ఉంటుందిగా. దాన్ని ఎలక్ట్రాన్ బయట తీయాలంటే we have to supply more energy. ఎందుకంటే ఆ అట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ అట్రాక్షన్స్ ని బ్రేక్ చేసి ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే we have to supply more amount of energy అమ్మా. we have to supply more amount of energy. అందుకనే మనకి ఏంట్రా అంటే ఎలక్ట్రాన్ తీసే కొద్దీ IP వాల్యూస్ పెరుగుతా ఉంటాయి అంటారు. అందుకనే ఫర్ ఎ గివెన్ ఎలిమెంట్ I1 less than, I2 less than, I3 and so on రా. I1 less than, I2 less than, I3 and so on. నెక్స్ట్ దాచు ఇంకో పాయింట్ చెప్తానే, ఇంకో పాయింట్
NA ఊరికే వాల్యూస్ రా. Let us take అది ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం కాదమ్మా. జస్ట్ ఇన్ ఆర్డర్ టు నో ది ఎగ్జామ్ మనకి ఐడియా రావడానికి 500 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకున్నాం. 50 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇది ఒక 100 ఎలక్ట్రాన్ వోల్ట్. సార్ డబల్ లెక్కి మన డబల్ అని కాదు కొంత. ఓకేనా, డబల్ ఎనర్జీ దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను రాసే స్టేట్మెంట్ చూడు, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను రాసే స్టేట్మెంట్ all the statements are right రా. all the statements are right. సో చూడండి ఒకసారి, వాట్ ఏ మెన్ బై I1 ఆఫ్ A అని I1 ఆఫ్ Na అన్నాడు. I1 ఆఫ్ సోడియం అంటే సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ 50. సరిపోయిందిగా. సోడియం ఆటం లోంచి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ 50. సరిపోయింది. I2 ఆఫ్ సోడియం, సోడియం అన్నాడు రా. సోడియం లో యొక్క I2 అంటే సోడియం నుంచి రెండో ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ 100. సరిపోయింది. I1 ఆఫ్ సోడియం అయాన్ అంటే సోడియం అయాన్ లోంచి ఒక ఎలక్ట్రాన్, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం అయాన్. సోడియం అయాన్ లోంచి ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ 100. సరిపోయిందిగా. ఈ రెండు స్టేట్మెంట్ చూసుకోండి రా. I2 ఆఫ్ సోడియం అంటే సోడియం ఆటం లోంచి రెండో ఎలక్ట్రాన్ తీయడానికి 100. I1 ఆఫ్ సోడియం అయాన్ అంటే ఏంటి? సోడియం అయాన్ లోంచి ఎలక్ట్రాన్ తీయడం. I1 ఆఫ్ సోడియం అంటే సోడియం ఆటం లోంచి ఎలక్ట్రాన్ తీయడాన్ని we called as I1 అంటారమ్మా. దీన్ని I1 ఆఫ్ Na ప్లస్ అంటారు. దాన్ని I2 ఆఫ్ Na కూడా రాసుకోవచ్చురా. నెక్స్ట్ Na నుంచి Na ప్లస్ 2 రా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలమ్మా. అంటే ఎంత ఎనర్జీ సప్లై చేయాలి? 150 ప్లస్ 100 అంటే 150. సో ఈ స్టేట్మెంట్స్ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, మళ్ళీ జాగ్రత్త చూడండి. ఒక్కసారి చూద్దాం వినండి అందరూ. I1 ఆఫ్ సోడియం, I1 ఆఫ్ సోడియం అంటే ఏంటి? I1 అంటే ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి. ఈ సోడియం ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ 50 రా. కరెక్టే ఇచ్చాడు. I2 ఆఫ్ సోడియం, సోడియం ఆటం నుంచి రెండో ఎలక్ట్రాన్, I2 అంటే సెకండ్ ఎలక్ట్రాన్ తీయడానికి. మనకి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి 50, సెకండ్ ఎలక్ట్రాన్ తీయడానికి 100. సో సరిపోయింది. I1 ఆఫ్ Na ప్లస్, I1 ఆఫ్ Na ప్లస్ అంటే ఏంటి? Na ప్లస్ అయాన్ నుంచి, I1 ఆఫ్ Na ప్లస్, Na ప్లస్ అయాన్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలి. I1 అంటే ఒక ఎలక్ట్రాన్. Na ప్లస్ నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ 100. సరిపోయింది. అది కూడా రైటే. Na నుంచి Na ప్లస్ అంటే రెండు కలపడం సరిపోయిందిగా. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పుడు కల్లారా
సార్ ఒక ఎలిమెంట్ యొక్క హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ది అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ ఎలా కనుక్కుంటాం సార్ అంటే బై యూజింగ్ డిశ్చార్జ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఏం లేదు, 2 గ్లాస్ రాడ్స్, మన ట్యూబ్ లైట్ ఇంకా వాడే ట్యూబ్ లైట్ ఇలా ఉంటదమ్మా. ఇది ఇది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ క్యాథోడ్, యానోడ్ క్యాథోడ్. ఇక్కడ మనకు కావాల్సిన గ్యాస్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ గురించి తీసుకుంటారమ్మా. ఏ గ్యాస్ కావాలంటే ఆ గ్యాస్. స్టార్టింగ్ లో కరెంట్ కానీ ఏం పాస్ చేయం. స్టార్టింగ్ లో కండక్టివిటీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆటమ్స్ కానీ, కండక్టివిటీ అంటే ట్రాన్స్ఫర్ అమ్మా, ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్టికల్స్ జీరో ఉంటదిరా. ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్టికల్స్ ఏంటమ్మా, జీరో. వెన్ యూ పాస్ కరెంట్ వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్దాం. ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏంట్రా అంటే కండక్టివిటీ స్టార్ట్స్ అమ్మా. కండక్టివిటీ స్టార్ట్ అవుతుంది మాక్సిమం కదరా, జీరో వరకు. అప్పుడు కండక్టివిటీ ఏ ఉండదు. ఎప్పుడైతే కండక్టివిటీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్ ట్రాన్స్ఫర్ అవటం అంటే ఇటు లాగా. అలాగే ఇనిషియల్ గా ఎక్కడ వరకు ఏం ఉండదురా. ఆఫ్టర్ పాసింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్, కొంత వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడైతే కండక్టివిటీ స్టార్ట్ అయిందో దట్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ యాజ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారమ్మా. ఆ వోల్టేజ్ నే అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ లో తీసుకుంటే స్టార్టింగ్ లో మనకి కండక్టివిటీ ఏం ఉండదురా. అంటే లోపల పార్టికల్స్ ఏమి అటు ఇటు మైగ్రేట్ అవ్వదమ్మా. సరే అలా పొటెన్షియల్ పెంచుకుంటూ వెళ్తున్నారా. ఒక 10 వోల్ట్స్ 30 వోల్ట్స్ సంథింగ్ ఎక్కడో ఆ వోల్టేజ్ దగ్గర కండక్టింగ్ స్టార్ట్ అయిందిరా. ఎక్కడైతే స్టార్ట్ అయిందో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్వర్డ్స్ ద కండక్టివిటీ విల్ బి స్టార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాడు. సో ఇందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే సమ్ ఎక్స్ అనే ఎలిమెంట్ కి ఇంకేం ఉండదు, వేరేది ఏం అడగడమా. సమ్ ఎక్స్ అనే ఎలిమెంట్ కి ఓకే ద కండక్టివిటీ విల్ బి స్టార్ట్ అట్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్ అంటే 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ దగ్గర అంటాడు. ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ కి అయనైజేషన్ కండక్టివిటీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 5 వోల్ట్స్ దగ్గర స్టార్ట్ అయిందంటే 5 వోల్టేజ్ దగ్గర. అంటే నథింగ్ బట్ అయనైజేషన్ పొటెన్షియల్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని అలా ఆడిచ్చిన దాన్ని బట్టి మార్చుకుంటారు. ఎంత వోల్టేజ్ ఇస్తే అంతేనమ్మా. ఇంకా ఇది తప్ప ఇంకా దీంట్లో వేరే క్వశ్చన్ ఏం అడగడమ్మా. వేరే క్వశ్చన్ ఏం అడగదు. జస్ట్ ఒక పర్టికులర్ కరెంట్ దగ్గర ఆ కండక్టివిటీ స్టార్ట్ అయింది, ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ కరెంట్ ని మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటారమ్మా. అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇది దీని గురించి చిన్న టాపిక్ అంతేరా. మరి సార్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ది అయనైజేషన్ పొటెన్షియల్ అమ్మా. ఒక ఎలిమెంట్ యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అయిద్రా. What are the factors that affecting the ionization potential? First one, atomic size. Atomic size. Sir, size of the atom perugutunదనుకోరా. Attraction between the valence electron and the nucleus. Nucleus కి outermost orbit లో మధ్యలో distance పెరిగిపోతా ఉంటది కదా. Distance పెరిగిపోతుందంటే ఆటోమేటిక్ అట్రాక్షన్స్ increases. కాబట్టి సింపుల్ గా as atomic size increases, ionization potential decreases. Atomic size పెరిగే కొద్దీ ionization potential తగ్గిపోతా ఉంటది. అంటే రీజన్ ఏంటంటే అంటే as atomic size increases, attraction decreases, therefore IP value increases. డైరెక్ట్లీ కాదు, ఇన్వర్స్లీ కాదు. అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ IP అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ attraction తగ్గుతాయి. అట్రాక్షన్ తగ్గింది అంటే we can remove the electron easily. సో సైజ్ ఆఫ్ ది ఆటమ్ పెరిగే కొద్దీ IP వాల్యూ తగ్గిద్ది. నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్ అంటారు. న్యూక్లియర్ చార్జ్ సార్ న్యూక్లియర్ చార్జ్ అంటే
న్యూక్లియస్ మీద పాజిటివ్ చార్జ్ అని తీసుకోవచ్చురా. సార్ పాజిటివ్ చార్జ్ ఇంత చెప్పాను I1 అయితే పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్స్ ఏమవుతాయమ్మా? ఇంక్రీజెస్ కదా. పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్స్ పెరుగుతాయి. అట్రాక్షన్స్ పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్ గా అయనైజేషన్ పొటెన్షియల్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఆర్డర్ ఏంటి? IP directly proportional to nuclear charge. IP directly proportional to nuclear charge. మనం తీసుకున్న అయాన్ మీద చార్జ్ పెరిగే కొద్దీ IP వాల్యూ పెరిగిద్దా. నెక్స్ట్ penetration power. Sir, what is meant by penetration power? Ability of an orbital to move towards the nucleus. మనం తీసుకున్న ఆర్బిటాల్లో ఏ ఆర్బిటాల్ అయితే న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళగలదో the ability of an orbital మనం తీసుకున్న ఆటమ్ లో ఎలక్ట్రాన్ ఎక్కడ చూసుకోవాలిరా? s ఆర్బిటాల్ p ఆర్ లాస్ట్ ఎలక్ట్రాన్. ability to go into the nucleus, goes nearer to nucleus, into kadara, goes nearer to nucleus. ఏ ఆర్బిటాల్ కి అయితే న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళే కెపాసిటీ ఉంటుందో ఆ పవర్ ని పెనిట్రేషన్ పవర్ అంటారమ్మా. అందులో పెనిట్రేషన్ పవర్ కి ఆర్డర్ ఏంట్రా? s గ్రేటర్ దెన్ s ఆర్బిటాల్ గ్రేటర్ దెన్ p ఆర్బిటాల్ గ్రేటర్ దెన్ d ఆర్బిటాల్ అమ్మా. అంటే s ఆర్బిటాల్ కి పెనిట్రేషన్ పవర్ ఎక్కువ, అంటే న్యూక్లియస్ దగ్గరికి వచ్చేయడానికి అవకాశం ఉందిరా. అంటే పెనిట్రేషన్ పవర్ పెరిగింది అంటే న్యూక్లియస్ దగ్గరికి రావటం వల్ల ఏంటి? attractions will be more amma. Attractions will be more and automatic attraction పెరిగింది అంటే ionization potential కూడా increases amma. Ionization potential also increases. దీని మీద సమస్య ఉండదు. థియరిటికల్ గా పెనిట్రేషన్ పవర్ పెరిగింది అంటే అట్రాక్షన్ పెరిగి IP వాల్యూ పెరిగిద్దా. పెనిట్రేషన్ పవర్ అంటే ఏంటి? ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్బిటల్ టు మూవ్ టువర్డ్స్ ది న్యూక్లియస్. న్యూక్లియస్ దగ్గరికి వచ్చే కెపాసిటీనే పెనిట్రేషన్ పవర్ అంటారమ్మా. సో పెనిట్రేషన్ పవర్ పెరిగే కొద్దీ పెరిగిద్దిరా. నెక్స్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారమ్మా. we called as shielding effect, which is also called as screening effect అంటారమ్మా. which is also called as screening effect. స్క్రీనింగ్ అంటే ఏంటి? అడ్డుగా నిల్చోవడమే కదా మనం చెప్పాను కదా. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే అడ్డుగా మనకి ఆపోజిట్ పర్సన్ కి అడ్డుగా నిల్చుంటే దాని షీల్డింగ్ ఎఫెక్ట్. మరి షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అడ్డుగా నిల్చుంది అనుకోరా, ఆటోమేటిక్ గా మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ కి మనకి మధ్యలో ఆర్బిటాల్స్, ఏ ఆర్బిటాల్స్ చూసుకోవాలరా. ఆర్బిటాల్స్ కొన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ గా పనిచేస్తాయి. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే అడ్డుగా ఉంటాయి. అడ్డుగా ఉంటే ఏంటి? పవర్ ఎక్కువ ఉంది అనుకోరు, షీల్డింగ్ పవర్ పెరిగే కొద్దీ, అంటే అడ్డుగా నుంచి పవర్ పెరిగే కొద్దీ నాకు అవుటర్ ఆకులకి మధ్యలో అట్రాక్షన్స్ ఏమవుతాయి? తగ్గుతా ఉంటాయిరా. షీల్డ్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ షీల్డ్స్ పెరిగే కొద్దీ అట్రాక్షన్ తగ్గిద్ది. అట్రాక్షన్ తగ్గింది అంటే IP వాల్యూ కూడా తగ్గిద్ది. అంటే యాజ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, అట్రాక్షన్స్ ఏమవుతాయమ్మా? డిక్రీజెస్ రా. అట్రాక్షన్స్ డిక్రీజెస్. అట్రాక్షన్ తగ్గింది అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతాయిరా? IP వాల్యూ డిక్రీజెస్. మరి షీల్డింగ్ ఎఫెక్ట్ లో అన్నిటికన్నా హైయెస్ట్ ఏంట్రా అంటే s గ్రేటర్ దెన్ p గ్రేటర్ దెన్ d గ్రేటర్ దెన్ f. షీల్డింగ్ ఎఫెక్ట్ పెరిగింది అంటే అట్రాక్షన్ తగ్గిద్దిరా, కాబట్టి IP వాల్యూ కూడా తగ్గిద్ది. షీల్డింగ్ ఎఫెక్ట్ ఇదిరా. నెక్స్ట్ లాస్ట్ అమ్మా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ గా ఎలిమెంట్స్ హ్యావింగ్ ఫుల్ఫిల్డ్. అంటే సార్ ఫుల్ఫిల్డ్ అంటే అన్ని ఆర్బిటాల్స్ ఫిల్ అని కాదురా. the elements which are having p6 configuration or d10 configuration. p6 అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో p6 ఉన్నా d10 ఉన్నా ఆర్ హాఫ్ ఫిల్డ్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఫుల్ఫిల్డ్ గానీ హాఫ్ ఫిల్డ్, s తో పని లేదురా. s తో పని లేదమ్మా. p3 గానీ d5 ఇలా ఉంటే ఆ ఎలిమెంట్స్ అనేవి జనరల్లీ స్టేబుల్ అంటారు. స్టేబుల్ అంటే ఆటోమేటిక్ గా ఏంటి? IP వాల్యూ ఇంక్రీజెస్.
తొందరగా ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు అని. సో మనకి ఏంట్రా అంటే 4 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ది అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్ తగ్గడం వల్ల ఐపీ వాల్యూ తగ్గిద్ది అంటాడమ్మా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. న్యూక్లియర్ చార్జ్ అంటే ప్లస్ చార్జ్ పెరిగే కొద్దీ. ఓకే. పెనిట్రేషన్ ఎబిలిటీ టు మూవ్ టువర్డ్స్ ది న్యూక్లియస్ దగ్గరికి వచ్చే కెపాసిటీని వి కాల్డ్ యాజ్ ఏంటమ్మా పెనిట్రేషన్ పవర్. మరి పెనిట్రేషన్ పవర్ పెరిగింది అంటే న్యూక్లియస్ దగ్గరికి వచ్చేసినట్టే, అంటే అట్రాక్షన్స్ విల్ బి ఇంక్రీజెస్. అట్రాక్షన్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా ఐపీ వాల్యూ కూడా పెరిగిద్ది అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్, అడ్డుగా నుంచోవటం వల్ల ఏంటి అట్రాక్షన్స్ తగ్గిపోతాయి. అట్రాక్షన్ తగ్గినాయి అంటే ఆటోమేటిక్ గా ఐపీ వాల్యూ కూడా తగ్గిపోతాయిరా. అలాగే ఏ ఎలిమెంట్స్ కి అయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు P6 అంటే ఫుల్ ఫీల్డ్ కానీ హాఫ్ ఫీల్డ్ కానీ, అందులో ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే P6, D10, P3, D5 ఇలా ఉంటే ఇంకా ఐపీ వాల్యూస్ పెరుగుతుంటే స్టెబిలిటీ ఆర్డర్. సో ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో ఎక్కడ న్యూమరికల్స్ రావు. ఇప్పుడు నుంచి చెప్పేది అంతా థియరీ. దీని బేసిస్ ని ఏమి అడగడు, జస్ట్ థియరీ పార్ట్ అడుగుతాడు. ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఐనేజ్ మన ఐపీ ఇంటర్మీడియట్ కి అవసరం. ఏమడుగుతాడు? డిఫైన్ ఐనైజేషన్ పొటెన్షియల్ వై I2 గ్రేటర్ దెన్ I1 అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ అన్ని అక్కడ డెఫినేషన్ ఆఫ్ ఐపీ I1, డెఫినేషన్ ఆఫ్ I2, వై I2 గ్రేటర్ దెన్ I1 అడుగుతాడు. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే ఇలా రాసుకుంటే చాలమ్మా. ఓకే. బుక్ లో చాలా పెద్ద పెద్ద మ్యాటర్స్ ఇస్తాడు, అవసరం లేదు. సింపుల్ గా ఇలా రాసుకుంటే నీకైతే 100% మార్క్స్ 100% మార్క్స్ వస్తాయి మనకి. రైట్. ఇది చూసుకోండి ఒక్కసారి మనతో స్పీడ్ గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ ఇక్కడ నుంచి ఎలాగా ఏంటి నెక్స్ట్ అమ్మా. ఇక్కడ నుంచి జాగ్రత్త చూసుకోండి రా. ఇన్ పీరియడ్స్ అమ్మా. పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్ అయినా, పీరియడ్స్ అంటే ఏంట్రా లెఫ్ట్ రైట్. ఓకే. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ సార్ యాజ్ యు మూవ్ ఫ్రమ్, నేను చెప్పాను రా అటామిక్ సైజ్, యాజ్ యు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఐపీ వాల్యూ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ 1A to 7A. 1A నుంచి 7A కొద్దీ సైజ్ తగ్గిద్ది. అండ్ జీరో గ్రూప్ కి ఐపీ అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది కొంచెం, బికాస్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ వాండర్వాల్ రేడియస్ అని. వాండర్వాల్ రేడియస్ బేస్ చేసుకుని మనకి ఇలా చెప్తారు అటామిక్ సైజ్. ఇందాక ఏం చెప్పానమ్మా, అటామిక్ సైజ్ కి ఐపీ వాల్యూస్ డిక్రీజ్, రివర్స్ అన్నాం. అంటే అటామిక్ సైజ్ తగ్గుతుందంటే ఐపీ వాల్యూ పెరగాలి. జాగ్రత్త వినండి. లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఎక్సెప్షన్ జీరో గ్రూప్ రా. బట్ మనకి when you go for ionization potential, ionization potential వచ్చేటప్పుడు మనకి మన లెక్క ప్రకారం ఏంటి సార్, సైజ్ తగ్గుతుంది కాబట్టి ఐపీ వాల్యూ పెరగాలి. ఐపీ వాల్యూ పరంగా పెరగాలి అంటే నాట్ అటామిక్ సైజ్ రోయ్, అటామిక్ సైజ్ కాదు ఐపీ వాల్యూ. మనం అనుకుంటాం సార్ నెక్స్ట్ జీరో గ్రూప్ సైజ్ పెరిగింది కాబట్టి తగ్గాలి అనుకుంటారా. బట్ జీరో గ్రూప్ అదేంటి సార్, బికాస్ ఆఫ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బికాస్ ఆఫ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండటం వల్ల ఐపీ వాల్యూ ఇస్ వెరీ వెరీ హై అంటారా. ఐపీ వాల్యూ ఇస్ వెరీ వెరీ హై. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఐపీ వాల్యూ గోస్ ఆన్ ఇంక్రీజెస్. అంటే జనరల్ గా చెప్తారమ్మా, బట్ దేర్ ఆర్ సో మెనీ ఎక్సెప్షన్స్. అంటే మనం ఏమనుకుంటాం జాగ్రత్త. సో మన ఎక్సెప్షనల్
మన ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ మనం ఏమనుకుంటాం అంటే ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ రోమన్ లెటర్స్ కానీ మనకి ఈజీగా 1A less than 2A less than 3A less than 4A less than 5A less than 6A less than 7A less than 0 గ్రూప్ రా. సో ఎక్స్పెక్టెడ్ అంటే మన ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ ఏంటంటే సార్ మీరు ఏం చెప్పారు 1A నుంచి 0 గ్రూప్కి వెళ్ళే కొద్దీ ఐపీ వాల్యూ పెరిగిపోతా ఉంటుంది అన్నాం. సో ఆర్డర్ ఇదే. కానీ సార్ ఇది ఇక్కడికి వచ్చిద్దమ్మా అండ్ 3A గ్రూప్ ఇక్కడికి వచ్చిద్దా ఎక్సెప్షన్ అమ్మా. 5A గ్రూప్ ఇక్కడికి వచ్చిద్ది 6A గ్రూప్ ఇక్కడికి వచ్చిద్దిరా. అంటే ఆర్డర్ ఏంటి ఇప్పుడు? సో ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ మనం గుర్తుంచుకోవాల్సిన ఎక్స్పెరిమెంటలే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఆర్డర్. ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ ఎవ్వరు అడగరు. సో మన ఆర్డర్ ఏంటి ఇప్పుడు? 1A less than 1A less than 3A less than 2A less than 4A less than 6A less than 5A less than normal ఇంకా 7A 0 గ్రూప్ రా. అన్నిసార్లు ప్రతిసారి గుర్తుంచుకోకుండా నాకు గుర్తుంచుకునే పద్ధతి 132 అంటే ఏ గుర్తుంచుకోదు ఇంకా 132 465 70 అంటారమ్మా. ఇది ఆర్డర్. సార్ ఎందుకని ఇక్కడంటే ఒకేసారి మీకు చెప్పారు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ అదే. ఇక్కడ ఆలోచించు సార్ 2A కి లెక్కేసుకుంటే వాట్ ఇస్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 2A? NS2 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 2A గ్రూప్ ఎంత? NS2. అదే 2B కి 2B కాదు 3A కి NS2 NP1 అమ్మా. NS2 NP1 NS2 2A 3A వచ్చేప్పుడు NS2 NP1. సార్ ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఒక రీజన్ చెప్తాం. we should not extend it to other. చెప్పంగా కొన్ని చోట్ల కొన్ని ఎక్స్పెరిమెంట్ ఇలా చెప్తాం, ఇలాగ కాన్సెప్ట్ ఇలా ఉంటుందిరా అని. అదే కాన్సెప్ట్ ని we should not extend it to other concepts. వేరే దానికి ఎక్స్టెండ్ చేయకూడదు. ఇక్కడ చెప్పడానికి ఇది ఎక్స్పెరిమెంటల్ గా ఇలా రావాలి. మనం అనుకున్నది ఇది కానీ ఉన్నది ఇది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం రీజన్ చెప్తాం. ఆ రీజన్ మిగతా వాటికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయకూడదురా. ఓకే సార్, హియర్ the electron should be removed from s orbital. Here the electron should be removed from p orbital. Sir, అప్పుడు అలా అనుకుంటే మనకి as far as the penetration power పరంగా s greater than p అన్నాం. మరి s greater than p అంటే ఏంట్రా? s ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం అండ్ కంపేర్ టు p ఆర్బిటాల్. కాబట్టి దీనికి IP వాల్యూ హై ఉంటది, IP వాల్యూ లో ఉంటది అని చెప్తారు. మరి వెంటనే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మరి సార్ 2A లో మీరు చెప్పినట్టు NS2, 4A లో తీసుకుంటే NS2 NP2 కదా సార్. మరి అప్పుడు కూడా అంతే కదా, ఇది s ఆర్బిటాల్ ఇది p ఆర్బిటాల్ అలాగే ఉండాలి కదా. మరి అలా లేదు కదా సార్, ఇలా ఉంది కదా అంటే అక్కడ వరకు ఈ చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ దాకే అప్లికబుల్ రా. అందుకే నెక్స్ట్ దానికి అప్లికబుల్ కాదు. ఓకే, సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ p ఆర్బిటాల్ అండ్ ఎలక్ట్రాన్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ s ఆర్బిటల్. బేస్డ్ ఆన్ ది పెనిట్రేషన్ పవర్ పరంగా p కి తక్కువ ఉంటది కాబట్టి IP వాల్యూ తక్కువ ఉంటది అని చెప్తారు. అలా దీనికి ఎక్స్పెన్షన్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్ దీనికేరా. అలాగే మరి 5A కి 6A కి సార్ 5A కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు NS2 NP3 వచ్చిందిరా. అదే when you go for 6A కి వెళ్ళినప్పుడు NS2 NP4 NS2 NP4. సార్ ఇది హాఫ్ ఫీల్డ్ కదరా. P3 అంటే హాఫ్ ఫీల్డ్ ఏనా? హాఫ్ ఫీల్డ్. P4 అంటే హాఫ్ ఫీల్డ్ కాదు.
అంటే ఇప్పుడు ఏ స్టేబుల్ రా? స్టేబుల్ విత్ ఏ గ్రూప్. ఇది అన్స్టేబుల్. స్టేబుల్ అంటే అల్టిమేట్లీ ఐపీ వాల్యూ విల్ బి మోర్, ఐపీ వాల్యూ విల్ బి లెస్. ఐపీ వాల్యూ విల్ బి లెస్. కాబట్టి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి చూసుకుంటే 5A కి మోర్ స్టేబుల్ రా. అలా అని 7A అలా చెప్తున్నా. అందుకనే ఈ రెండింటి చెప్తాం. మళ్ళీ సార్ మరి 7A కూడా NS2 NP5 కదా సార్, ఇట్ ఈస్ నాట్ హాఫ్ ఫీల్డ్ కదా, ఫుల్ ఫీల్డ్ కూడా కాదు కదా, అది కూడా తక్కువ ఉండాలంటే జస్ట్ అక్కడ వరకు. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ రా. మనకు చెప్పిన అది ఒక్కటే చెప్తాం కానీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఏం కాదురా, సింపుల్ గా ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ గుర్తు 1 3 2 4 5 4 6 5 4 6 5 7 8 0 గ్రూప్. వాడు ఎగ్జామ్ లో ఒకవేళ అడిగితే ఓన్లీ 2A 3A కంపేర్ చేస్తాడు, 5A 6A కంపేర్ చేస్తాడు. ఎక్సెప్షనల్ ఆర్డర్ కాబట్టి. వై 2A హ్యాస్ మోర్ ఐపీ వాల్యూ. 2A కి ఎందుకు ఐపీ వాల్యూ ఎక్కువ ఉందిరా అంటే బికాస్ ఆఫ్ పెనట్రేషన్ పవర్ పరంగా చూసుకుంటేరా, పెనట్రేషన్ పవర్ పరంగా. అలాగే 5A కి 6A కంపేర్ చేసుకున్నప్పుడు 5A కి ఎందుకు ఎక్కువ ఉంటుందిరా అంటే బికాస్ ఆఫ్ హాఫ్ ఫీల్డ్ అంటారమ్మా. హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి 5A కి ఎక్కువ ఉంటది. ఇక్కడ మనకి 2A 3A కి వచ్చే కంపారిటివ్ గా పెనట్రేషన్ పరంగా లెక్క చేసుకుంటే అది ఎక్కువ ఉంటది. ఇది మనకి పీరియడ్స్ లో. ఓకే, ఇంకా చాలా ఉంటాయి మనం చెప్తాను. రైట్, నెక్స్ట్ గ్రూప్స్ రా. గ్రూప్స్ అంటే టాప్ టు బాటమ్ కదమ్మా. టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఏమైందిరా? ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. సో హ్యాపీ సార్. టాప్ టు బాటమ్ కి వెళ్ళే కొద్ది సైజ్ పెరుగుతుంది కాబట్టి ఐపీ వాల్యూ డిక్రీజెస్ రా. ఐపీ వాల్యూ డిక్రీజెస్. పై నుంచి కిందకి వెళ్ళే కొద్ది టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజెస్. ఓకే, అదే మనకి. కానీ సార్ మీరు నేను చెప్పారు మనకి డి బ్లాక్ లో నిన్న అటామిక్ సైజ్ పరంగా లెక్కేసుకుంటేరా, we are going to discuss about atomic size 3D 4D and 5D. సేమ్ సైజ్ అని చెప్పి గుర్తుంటారా? అటామిక్ సైజ్ పరంగా లెక్కేసుకుంటే 3D less than 4D is equal to 5D రా. అటామిక్ సైజ్ 3D less than 4D less than 4D is equal to 5D. మరి సార్ ఐపీ వాల్యూస్ ఐపీ పరంగా లెక్కేసుకుంటే సార్ అప్పుడు 3D లెస్ దాన్ కాబట్టి 3D గ్రేటర్ దాన్ ఉండాలి. మరి రెండు ఈక్వల్, అటామిక్ సైజ్ ఈక్వల్ అన్నా సరే ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ అయినా అటామిక్ నెంబర్ విల్ బి మోర్ దాన్ when compared to 4D. అటామిక్ నెంబర్ పెరిగిందంటే ప్రోటాన్స్ పెరిగినట్టే కదా. ప్రోటాన్స్ పెరిగితే అట్రాక్షన్ విల్ బి మోర్ అమ్మా. అట్రాక్షన్స్ విల్ బి మోర్. లెక్క ప్రకారం మనం ఏమనుకుంటామంటే ఇదిరా, 3D greater than 4D is equal to 5D. బట్ 5D లో మనకి ఏంటంటే అట్రాక్టివ్ పవర్ బాగా ఎక్కువ ఉండి ఆర్డర్ ఏమైందంటేనమ్మా 5D greater than 4D greater than 3D. అసలు మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయిందిరా. లెక్క ప్రకారం ఏముండాలమ్మా? 3D ఉండాలిరా. ఓకే సార్, 3D అంతేనా? 3D గ్రేటర్ దాన్ 5D గ్రేటర్ దాన్ ఇదే 5D ఎక్సెప్షనల్ అమ్మా. ఓకే, అనుకున్న దానికన్నా సైజ్ అలాగే ఉంటది కానీ అట్రాక్టివ్ పవర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఏంట్రా ఐపీ వాల్యూ బాగా పెరిగిద్దమ్మా. బట్ ఇందులో మళ్ళీ ఎక్సెప్షన్ ఉందిరా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇదిరా, కాపర్ సిల్వర్ గోల్డ్ తీసుకున్నా, జింక్ కాడ్మియం మెర్క్యూరీ ఏదైనా తీసుకోవచ్చులేరా. కాపర్ సిల్వర్ గోల్డ్ గ్రూప్ లో తీసుకుంటే నీకు మామూలుగా అయితే కాపర్ సిల్వర్ గోల్డ్ అంటే ఐపీ వాల్యూ ఏముంటది? ఏయు గ్రేటర్ దాన్ సియు గ్రేటర్ దాన్ ఏజిఎం. వెరీ 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 ఇంపార్టెంట్ రా. కానీ సార్ ఒక చోట ఎక్సెప్షన్ ఉందిరా. మనకి
నికెల్ ప్లాటినం, నికెల్ పలాడియం ప్లాటినం, నికెల్ పలాడియం ప్లాటినం రా. సో మనకేమనుకుంటాం జనరల్ గా, సార్ మీరు చెప్పినట్టు 5D గ్రేటర్ దాన్ అంటే మన ఎక్స్పెక్టెడ్ ఏంట్రా, ప్లాటినం గ్రేటర్ దాన్, నికెల్ గ్రేటర్ దాన్ పలాడియం అంటారమ్మా. రాంగ్ రా. మనకి ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ ప్లాటినం గ్రేటర్ దాన్, పలాడియం గ్రేటర్ దాన్ నికెల్. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పలాడియం వల్ల, అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పలాడియం వల్ల డిఫరెంట్ అయ్యింది. సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. డి బ్లాక్ లో మనకి లెక్క ప్రకారం ఎలాగైనా సరే ఏ గ్రూప్ లో, ఎస్ బ్లాక్ లో గానీ పి బ్లాక్ లో గానీ రా. ఓకే, కొన్ని కోట్ ఎక్కడో 1-2 చోట్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ జనరల్ గా అయితే టాప్ టు బాటమ్ డిక్రీజెస్ ఐపీ వాల్యూ ఏదైనా ఎస్ బ్లాక్ గానీ పి బ్లాక్ గానీ. మరి డి బ్లాక్ వచ్చేటప్పటికల్లా నిన్న లాంథ్రేట్ కాన్ఫిగరేషన్ వల్ల 4D సిరీస్ 5D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ సైజ్ సేమ్ ఉంటాయమ్మా. డ్యూ టు లాంథ్రేట్ కాంట్రాక్షన్ 3D సిరీస్ 4D సిరీస్ 5D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క సైజెస్ సేమ్ ఉంటాయి. మరి అటామిక్ సైజెస్ సేమ్ ఉన్నప్పుడు ఐపీ వాల్యూస్ కూడా సేమ్ ఉండాలిరా. ఐపీ వాల్యూస్ కూడా సేమ్ ఉండాలి. బట్ 5D సిరీస్ లో మనకి అటామిక్ నెంబర్ అంటే న్యూక్లియర్ చార్జ్ చాలా ఉంటుందమ్మా. న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏంట్రా అంటే అనామలస్ అంటే ఎక్కువ అట్రాక్షన్ పెరిగి మనకు ఆర్డర్ దగ్గర 5D గ్రేటర్ దాన్ 3D గ్రేటర్ దాన్ 4D. కాబట్టి అన్ని జనరల్ జరుగుతాయి. ఒక్క డి బ్లాక్ లో ఒకే ఒక గ్రూప్ రా, ప్లాటినం నికెల్ ప్లాటినం పలాడియం గ్రూప్ లో మాత్రం రివర్స్ అయిద్దిరా. నికెల్ పలాడియం ప్లాటినం గ్రూప్ లో కొంచెం రివర్స్ అయిద్దిరా. అది ఏంటంటే 5D గ్రేటర్ దాన్ 4D గ్రేటర్ దాన్ 3D. ఎక్సెప్షనల్ అమ్మా. పలాడియం కి అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్ pseudo octet configuration. Is the palladium is the only element in the entire periodic table. Entire periodic table lo palladium is the only element which contain 18 electrons, 4s2 4p6 4d10. ప్రపంచంలో ఏ ఎలిమెంట్, నాట్ ఐ ఆమ్ టాకింగ్ ది అయాన్ చాలా ఉంటాయి. డి బ్లాక్ లో ఉన్నాయి, అందులో ఉంటాయి, అక్కడ పి బ్లాక్ లో ఉంటాయి, అన్ని ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎలిమెంటల్ ఫామ్, నాట్ ది అయానిక్ ఫామ్. ఎలిమెంటల్ ఫామ్ లో ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్ 18 ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే పలాడియం. 18 ఉంటే సూడో ఆక్టెట్ అంటారు. 8 ఉంటే ఆక్టెట్ అవుటర్ మోస్ట్ లో, అంటే NS2 NP6 ఉంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారమ్మా. NS2 NP6 ND10 ఉంటే సూడో ఆక్టెట్. ప్రపంచంలో పలాడియం ఒక్క ఎలిమెంట్ తప్ప ఏ ఎలిమెంట్ కి సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండదు. ఆ ఎక్స్ట్రా స్టెబిలిటీ వల్ల మనం అనుకున్న దానికన్నా యాక్చువల్ గా 4D అంటే పలాడియం తక్కువ ఉండాలి, బట్ ఆ సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వల్ల ఎక్కువ ఉంటది. సో ఇది మామూలుగా ఇది గుర్తుంచుకోవాలి. ఎక్సెప్షన్ ఇది గుర్తుండాలమ్మా. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఆర్డర్ గుర్తుండాలిరా. ఇప్పుడు చెప్పే చూడండి జాగ్రత్త. ఎన్ని ప్రతి ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోవడమేగా, ఎక్సెప్షన్స్ ఎన్ని. ఓకే, కాబట్టి మీరు ఎంత వర్క్ చేస్తే ఇనార్గానిక్ లో అంత సక్సెస్ అవుతారమ్మా. ఓకే, ఇనార్గానిక్ ఎప్పుడు కూడా we have to remember the or we have to by heart the points. Continuous repetition of the study topic. చదువుతూనే ఉండాలి, చదవడం. ఓకే, అండ్ చదివి అండ్ ఉన్న బిట్స్ అమ్మా, ఆబ్జెక్టివ్ బిట్స్ అన్ని కూడా we have to remember. చేయగా స్ట్రైక్ అవుతాయిరా. అంతేగాని సార్ డైరెక్ట్ గా మరి ఇన్ని ఎక్సెప్షన్స్ we have to remember, డైరెక్ట్ గా గుర్తుంటాయంటే గుర్తుండవు. ఎక్సెప్షన్ గుర్తుంచుకోవడమేరా, ప్రాక్టీస్ చేసి. నెక్స్ట్ సార్, ఫర్ ఎ గివెన్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ఇచ్చాడమ్మా. ఫర్ ఎ గివెన్ ఎలిమెంట్ హౌ మెనీ ఐపీ వాల్యూస్ ఆర్ దేర్ అంటాడు. ఇచ్చిన ఎలిమెంట్ లో ఇన్ని ఐపీ వాల్యూస్ ఉంటాయి అంటాడు. ఐపీ వాల్యూస్ అంటే ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీస్.
ఆ ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్నే కదరా, అంతేకాని కొత్త ఏం కాదు. ఇప్పుడు లెట్ us take ఆక్సిజన్ ఆటమ్ తీసుకున్నాం సార్. ఇన్ని ఐపీస్ ఉంటాయి అంటే ఇన్ని ఎలక్ట్రాన్ తీయగలం, అన్నీ ఉంటాయి. ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 కదా. అంతేగాని సార్ 8 ఎలక్ట్రాన్ తీయటం కష్టం, బట్ మాక్సిమం మన సప్లై 8 అన్నా 10 ఎలక్ట్రాన్ తీయగలమా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నే తీయగలం. అంటే నథింగ్ బట్ అటామిక్ నెంబర్. సో ఒక ఎలిమెంట్ కి ఇన్ని ఐపీ వాల్యూస్ ఉంటాయరా అంటే అటామిక్ నెంబర్ ఎంత ఉందో అంతే. అండ్ నెక్స్ట్ వన్, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆర్ అయనైజేషన్ ఎలిమెంట్స్ యొక్క అరేంజ్మెంట్ అమ్మ. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇస్తాడు, అరేంజ్మెంట్ చేయాలి. జాగ్రత్తగా వినండి, ఇదే మెయిన్. డైరెక్ట్ గా ఇది అడుగుతాడు మీకు ఎగ్జామ్ మాక్సిమం. ఓకే, అంటే పబ్లిక్ లో ఏంట్రా అంటే సార్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్ ఇలా ఇస్తాడు. వాట్ ఈస్ దేర్ I1 ఆర్డర్ అంటాడు. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. I1 ఆర్డర్ అంటాడు అంటే జనరల్ ఆర్డర్, ఐపీ వాల్యూ. వెంటనే నువ్వు గ్రూప్ నెంబర్స్ రాసుకున్నాను. ఇది 1A, ఇది 2A, 3A, 4A, 5, 6, 7, 0 గ్రూప్ రా. 0 గ్రూప్. సార్ ఆర్డర్ ఏంట్రా? 1, 3, 2 అంటే ఆర్డర్ ఏంటి? లిథియం లెస్ దాన్ బోరాన్, లెస్ దాన్ బెరిలియం, less than carbon, less than oxygen, less than nitrogen, less than fluorine, less than neon. ఇది ఆర్డర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. లిథియం, బెరిలియం, ఇవన్నీ ఎలిమెంట్స్ మళ్ళీ అయ్యారా మా? 100% కాన్సంట్రేషన్ పెట్టండి. దే ఆస్ టు ఫైండ్ అవుట్ IP2 ఆర్డర్ అడుగుతాడు, నాట్ IP1. దే విల్ ఆస్క్ IP2 ఆర్డర్. IP2 అన్నా IP3 అన్నా నేను చెప్పిన టెక్నిక్ వాడుకోవాలరా, ఈజీ. ఓకే సార్, IP2 ఆర్డర్ ఎలా కనుక్కుంటాం? షార్ట్ కట్ అంటే మనకి ఈజీగా గుర్తుండడానికి. ఓకే సార్, I2 అంటే సెకండ్ ఎలక్ట్రాన్, అందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీసే. మామూలుగా లిథియం లోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే Li+ అలా రాయి మాకండి, ఎలిమెంట్ రాయి. హీలియం అయినా లిథియం లోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? హీలియం 3 కదరా. ఒక ఎలక్ట్రాన్ తీస్తే 2. బెరిలియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీ, Li. ఎలిమెంట్స్ రాసుకోవాలి తీసేసిన తర్వాత. అప్పుడు బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్. ఒక ఎలక్ట్రాన్ తీసి రాయి. ఇప్పుడు గ్రూప్ నెంబర్స్ రాయి. హీలియం ఏ గ్రూప్ రా? 0 గ్రూప్. లిథియం 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మన ఆర్డర్ ఏంటి? మామూలుగా మన ఐపీ అరేంజ్మెంట్ ఆర్డర్ ఎంత? 1, 3, 2, 4, 6, 5, 7, 0. ఈ ఆర్డర్ మారుతురా? ఆర్డర్ మారదు. అంటే ఇప్పుడు ఆర్డర్ ఏంటి? 1 అంటే ఏంటమ్మా? లిథియం. టైం పట్టినా ఇలాగ రాయండి, ఓ స్పీడ్ గా రాసే మాకండి. 1 less than 3 బోరాన్, less than 2 బెరిలియం, less than 4 2 తర్వాత 4 కార్బన్, కార్బన్ తర్వాత 6A గ్రూప్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్. బట్ సార్ ఫ్లోరిన్ లెస్ దాన్ హీలియం, లెస్ దాన్ హీలియం 0 లాస్ట్ కదా. కానీ సార్ హీలియం ఇవి మనం మార్చుకున్నాం, ఒరిజినల్ గా రాయాలి. ఇప్పుడు ఎలాగా? లిథియం అంటే ఏంటమ్మా? బెరిలియం. యాక్చువల్ గా మన ఒరిజినల్ ఆటం బెరిలియం. నెక్స్ట్ బోరాన్ అంటే కార్బన్,
బెరిలియం అంటే బోరాన్. బెరిలియం అంటే బోరాన్. కార్బన్ అంటే నైట్రోజన్. ఆక్సిజన్ అంటే క్లోరిన్. ఇక్కడ తప్పు రాసాను. ఒకసారి మళ్ళీ 1 3 2 4 6 5 4 తర్వాత 6 తర్వాత 7 5 7 0 రైట్. లిథియం అంటే బెరిలియం. బోరాన్ అంటే కార్బన్. బెరిలియం అంటే బోరాన్. బెరిలియం అంటే బోరాన్. కార్బన్ అంటే నైట్రోజన్. ఆక్సిజన్ అంటే ఫ్లోరిన్. నైట్రోజన్ అంటే ఆక్సిజన్. ఫ్లోరిన్ అంటే నియాన్. హీలియం అంటే లిథియం. 1 2 3 4 5 6 8 1 3 6 7 8 ఇది ఆర్డర్. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ట్రై చేయండి. దీనికి IP2 ఆర్డర్ అయింది. మీరు ట్రై చేయండి. ఇది ఆర్డర్. మీరు ఎవరైనా సరిగా ఆన్ పేపర్ పెట్టకపోతే మాత్రం రాదమ్మా. ఓకే, స్లోగా చూసుకోవాలి. ఏం చెప్పాను ఫస్ట్? IP2 అంటే ఇచ్చిన ఎలిమెంట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి కొత్త ఎలిమెంట్స్ రాసుకో. అంటే నెక్స్ట్ గ్రూప్ బిఫోర్ గ్రూప్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. తర్వాత దాని యొక్క అరేంజ్మెంట్ రాసేసుకుంటే బేస్డ్ అంటే ER 132 ప్రకారం రాసుకుంటాం. తర్వాత ఒరిజినల్ ఎలిమెంట్స్ రాసుకుంటారు. ఇది టైం పట్టినా ఇలాగే రాయండి. ఓకే, ఇది ఒక టెక్నిక్ అమ్మా. సెకండ్ మోడల్ అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియో తీసుకుని క్లాస్ అవ్వగానే ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ క్లాస్ అప్లోడ్ చేస్తాను. ఆ అప్లోడ్ లో బట్టి చూసుకోవడం వెంటనే. నెక్స్ట్ అంటే అప్ టు అటామిక్ నెంబర్ 30 వరకు రా. ఓకే, 30 వరకు we have to know the elements. అటామిక్ నెంబర్ తెలియాలిరా. రైట్, ఇది ఒక మోడల్ అయిపోయింది. సెకండ్ మోడల్ నాట్ ఓన్లీ IP రా, ఏ IP కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మూడిటికి ఒకేలా ఫాలో అవుతారు. ఇప్పుడు సెకండ్ ఈ మోడల్ ఏంటంటే చూడండి, కార్బన్, నైట్రోజన్ ఇలా ఇస్తారు.
అంటే వాడు ఇలా ఇవ్వడురా, వాడు ఇచ్చేది ఇలాగా కార్బన్, నైట్రోజన్, ఓకే, సిలికాన్, ఫాస్ఫరస్ ఇస్తారు. ఇచ్చి దే వాంట్ ఆస్క్ ది అరేంజ్మెంట్ ఆఫ్ IP1 అడుగుతారా ఇలాగా. సార్ అంటే ఏంటి, ఒకే గ్రూప్ లో ఇచ్చినప్పుడు అంటే ఒకే పీరియడ్ లో ఇచ్చినప్పుడు IP1 IP2 వేరు వేరు గ్రూప్స్ రా, వేరు వేరు పీరియడ్స్. కార్బన్, నైట్రోజన్, కార్బన్ కింద సిలికాన్, నైట్రోజన్ కింద ఫాస్ఫరస్ ఇలా రాసుకో ముందు. అంటే ఆ టేబుల్లో ఎలా ఉంటాయి అలా రాసుకో ఫస్ట్. నెక్స్ట్ గుర్తే మీకు అంటే గుర్తుంటానికి ఒకే టెక్నిక్ ఏంటంటే అంటే సార్ దీని యొక్క IP వాల్యూ 5 అనుకున్నాను 5 అని కాదు ఎక్స్. సార్ 5th నుంచి ఏ గ్రూప్ రా, 4A గ్రూప్. ఇది ఏ గ్రూప్ అమ్మా, 5A గ్రూపేగా. ఇది 4A, ఇది 5A. సార్ 4A నుంచి 5A, 4A less than 5A రా, 4A less than 5A అంటే 5A కి ఎక్కువ ఉండాలి. ఇది 5 ఉంది అంటే ఒక యూనిట్ పెంచుకో ఒకటే. సార్ ఒకటే ఎలా పెంచాం సార్ అంటే అలా మనం గుర్తుంచుకోవడానికి రా. లేదనుకో సార్ మనకి వాల్యూస్ ఇస్తాడు టేబుల్లో, ఆ టేబుల్లో IP వాల్యూస్ అన్ని I1 I2 వాల్యూస్ అన్ని ఇస్తాడు. ఆ వాల్యూస్ అన్ని గుర్తుంచుకుని చేసేసుకోవచ్చు డైరెక్ట్ ఇంకేం అనుకుంటా. కానీ అలా చేయడం కష్టం కాబట్టి సింపుల్ టెక్నిక్ రా. రైట్, 5 నుంచి కిందకి వెళ్ళే కొద్ది IP వాల్యూ తగ్గాలి అంటే 5 కన్నా తక్కువ ఉండాలి. సిలికాన్ అంటే సిలికాన్ 4, 5 కన్నా తక్కువ ఉండాలి 4 వేసింది. మళ్ళీ సిలికాన్ నుంచి ఫాస్ఫరస్ పెరగాలి అంటే 4 నుంచి 5 పెరగాలి. ఒక యూనిట్ రా. అలా అన్ని 1 సార్ 1 యూనిట్ ఎందుకంటే అలా టు గెట్ ద వాల్యూస్ ఈజీలీ రా. ఇప్పుడు సార్ బేస్డ్ ఆన్ ది వాల్యూస్ నైట్రోజన్ ఎక్కువేగా అయిపోయింది. నెక్స్ట్ సార్ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి, మరి ఏది తీసుకోవాలి సార్, IP వాల్యూ. చిన్న లాజిక్ రా, సైజ్ గుర్తుంచుకో. IP is inversely proportional to size. IP is inversely proportional to size. Size పెరిగే కొద్దీ IP వాల్యూ తక్కువ. డోంట్ కన్సిడర్ దిస్ వాల్యూ, జస్ట్ మనకు ఐడియా ఉండటం కోసమే. సో కార్బన్ నుంచి కిందకి వచ్చే సైజ్ పెరిగింది కాబట్టి IP వాల్యూ తక్కువ ఉంటది. అంటే దీనికి ఎక్కువ ఉన్నట్టేగా, అంటే కార్బన్ గ్రేటర్ దాన్, తర్వాత ఫాస్ఫరస్, తర్వాత సిలికాన్, తర్వాత సిలికాన్. సార్ 5 అనుకోవాలా, మీ ఇష్టం. 1 అనుకో, 2 అనుకో, 3 అనుకో, ఏదో ఒక వాల్యూ. ఒక నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళేప్పటికల్లా ఒక యూనిట్ పెరిగిద్ది, కిందకు వచ్చేటప్పటికల్లా ఒక యూనిట్ తగ్గిద్ది అనుకో. నెక్స్ట్ ఇంకోటి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. 4 ఎలిమెంట్స్ కన్నా ఇవ్వడరా. ఓ పెద్ద పెద్ద ఎలిమెంట్స్ పెద్ద ఒక 10 అటు ఒక 5 ఇటు ఒక 5 ఇవ్వడు, ఇలాగే ఇస్తాడు. మనకి 4 ఇస్తాడు రా. లైట్ లెట్ us take it as 4. 5 అన్నాం ఇందాక, ఇప్పుడు 4 అనుకున్నాం. 4 ఇదే గ్రూప్ అమ్మా, 5th A గ్రూప్, ఇది 6th A గ్రూప్. 5A నుంచి 6A కి వెళ్తే తగ్గాలి రే. 5A కి ఎక్కువ, 6A కి తక్కువ. అంటే తక్కువ ఉందంటే 3 వేసుకోరా, తక్కువ ఉంటే 3. మళ్ళీ పై నుంచి కిందకి వెళ్ళే కొద్ది సైజ్ తగ్గాలి 3 అవునా. మళ్ళీ ఇటు వెళ్ళే కొద్ది ఏమైందమ్మా, 5 నుంచి 6 తగ్గాలి. అంటే ఇప్పుడు హైయెస్ట్ నైట్రోజన్, రైట్. ఆక్సిజన్, ఫాస్ఫరస్ సేమ్ నెంబర్లు వచ్చింది, కానీ ఆక్సిజన్ సైజ్ చిన్నది కాబట్టి ఇలాగ ఒక మోడల్ అన్న. సెకండ్ మోడల్ ఇది అంటే ఎలిమెంట్స్ ఇచ్చేసి అరేంజ్మెంట్ కనుక్కోమంటాడమ్మా. ఎలిమెంట్స్ ఇచ్చేసి అరేంజ్మెంట్ కనుక్కోమన్నప్పుడు ఇది ఒక మోడల్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మోడల్ వాడు క్వశ్చన్ లో అమ్మా దే విల్ గివ్ IP వాల్యూస్ ఇస్తారు.
క్వశ్చన్ లో ఐపీ వాల్యూస్ ఇస్తాడమ్మా. ఎలాగా? సమ్ ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క ఐపీ వాల్యూస్ 100, 200, 500, 2000, 3000 అలా ఇస్తా ఉంటాడు. డెఫినెట్ గా వాల్యూ పెరుగుతూ ఉంటాయి. దీన్ని నువ్వేమనుకోవాలమ్మా? I1, దీన్ని I2, ఇది I3, I4, I5 అనుకోవాలి. వాడు ఏమడుగుతాడంటే క్వశ్చన్ లో ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ ఇది అని అడుగుతాడమ్మా. ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఏ గ్రూప్ అని లేదు, ఆ ఎలిమెంట్ యొక్క గ్రూప్ కనుక్కోమంటాడు. ఇంకోటి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమంటాడు. ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమంటాడు. ఆ ఎలిమెంట్ యొక్క కాంపౌండ్స్ చెప్తాను. ఆ ఎలిమెంట్ యొక్క కాంపౌండ్స్ అంటే ఆక్సైడ్, ఆ ఎలిమెంట్ యొక్క ఆక్సైడ్ ఫార్ములా ఏంటి, లేదా సల్ఫేట్ ఫార్ములా ఏంటి, సల్ఫైడ్ ఫార్ములా డిఫరెంట్ చెప్తాను. ఎగ్జాంపుల్ అది చెప్తాను. రైట్ సార్, ఎలాగా? సార్ సింపుల్, చూడండి. నువ్వు ఏం చేయాలంటే ఆ వాల్యూస్ ఇస్తాడు కదమ్మా, ఎక్కడైతే లాంగ్ జంప్ ఇన్ ద ఐపీ వాల్యూస్, లాంగ్ జంప్ ఇన్ ద ఐపీ వాల్యూస్, లాంగ్ జంప్ ఇన్ ఐపీ వాల్యూస్, ఎక్కడ ఐపీ వాల్యూ డిఫరెన్స్ ఎక్కువ, ఏ రెండు వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువ చూసుకోరా. ఇదేగా ఇక్కడ 100, 300, 1500, 1000 అది. సార్ ఒకవేళ రెండు వాల్యూస్ సేమ్ అయితే ఇవ్వడు, ఉండదు అలా. ఇక్కడ రెండు సార్ I3, I4 కి, I5, I7 కి సేమ్ గ్యాప్ ఎక్కడ ఉండదమ్మా. డెఫినెట్ గా ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటది. సో సేమ్ గ్యాప్ ఉంటే ఏంటి సార్, డౌట్ రాదు. ఎందుకంటే అలా రాదమ్మా, ఇక్కడ ఏ ఎక్స్పెరిమెంట్ లో కూడా రాదు. ఓకేనా? కాబట్టి కన్ఫర్మ్ ఏం చెప్పచ్చు, ఇక్కడ 1500. ఎక్కడైతే తక్కువ అంటే గ్యాప్ వచ్చిన దాంట్లో ఈ 3 ఉంది కదా, I3 దగ్గర, దట్ ఈస్ టేకెన్ యాజ్ ది గ్రూప్ నెంబర్. అంటే ఏ గ్రూప్ అది? బీలు మాట్లాడడం, ఎస్ బ్లాక్, పి బ్లాక్ గురించి మాట్లాడతాం, డి బ్లాక్ గురించి మాట్లాడడం. కాబట్టి అది ఏ గ్రూప్ రా? 3A గ్రూప్. 3A గ్రూప్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2np1 అమ్మ. ఇది అడుగుతాడు రా. సార్ ఎలా కనిపెట్టాం? గ్యాప్ ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోవాలి. రెండు గ్యాప్స్ దగ్గర సేమ్ వాల్యూస్ రావు. ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ సేమ్ రాదా, ఒక చోటే హైయెస్ట్ వస్తుంది. ఏదైతే హైయెస్ట్ వచ్చిందో ఎక్కడ I3 కి I4 కి గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఈ లోయర్ దాన్ని గ్రూప్ నెంబర్ గా తీసుకుంటారమ్మా. లోయర్ నెంబర్ ని గ్రూప్ నెంబర్. రైట్, ఇంకా నీకు తెలిసిపోతుంది కదా గ్యాప్ ఎక్కడ I3 కి I4 అంటే +3గా. ఎక్కడ గ్యాప్ వచ్చిందో ఆ గ్రూప్ నెంబర్. సార్ 5, 6 వచ్చింది అనుకోరా, 5 అంతేగాని సార్ 6A గ్రూప్ కి కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2 అవన్నీ ఆలోచించకూడదు. ఎక్కడ గ్యాప్ వచ్చిందో ఆ లోయర్ దే +3 అని వేసుకోవడం. లోయర్ దంతా +3. సో గ్రూప్ నెంబర్ ఎలా కనిపెడతాం, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనిపెడతాం? ఇఫ్ ఐపీ వాల్యూస్ ఆర్ గివెన్, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చి అక్కడ గ్రూప్ నెంబర్, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనిపెడతామంటే ఎక్కడ జంప్ వచ్చిందో చూసుకోవడమేరా. ఆ వచ్చిన జంప్ ఎక్కడ లోయర్ చూసుకుంటే అది గ్రూప్ నెంబర్, అదే ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ అని పెడతాం. మరి సార్ ఇవి ఎలా రాస్తాం సార్ అంటే, సార్ ఆక్సైడ్ అంటే O-2 రా. ఆక్సైడ్ అంటే O-2. సల్ఫేట్ అంటే SO4-2 రా. SO4-2. నైట్రేట్ నైట్రేట్ అంటే NO3- అమ్మ. ఈ అయాన్స్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఫాస్ఫేట్, ఇంకా చాలా ఉన్నాయిరా, నేను పెడతానమ్మా. ఫాస్ఫేట్, PO4-3, సల్ఫైడ్,
సల్ఫైడ్ S-2 అమ్మ, S-2 అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా సార్ ఇఫ్ ది ఆస్క్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ సల్ఫేట్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడమ్మా? సల్ఫేట్. అప్పుడు నువ్వు తీసుకున్న ఎలిమెంట్ ఎక్స్ అని అనుకున్నాయి. మనకు అలవాటు ఎం అలవాటు M+3 రాసుకోరా. M+3 అంటే ఆక్సిజన్ స్టేట్ రాసుకో. సల్ఫేట్ అంటే SO4-2 అమ్మ, SO4-2. ఈ మైనస్ కలుపుతూరా, మైనస్ పక్కన ఈ 3 దాన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారమ్మా. దాన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. క్యాటియాన్ ఉన్న చార్జ్ ని ఇక్కడ పంపించడం, యానియాన్ దగ్గర ఇక్కడ. అంటే ఇప్పుడు నీకు వచ్చే ఫార్ములా M2SO4 taken thrice. M2SO4 taken మైనస్ సైన్ కాదమ్మా, ఓన్లీ నెంబర్స్ 2, 3 మైనస్ వదిలేసే మొత్తం స్టార్ట్ చేసి. అలాగే సార్ ఒకవేళ సల్ఫైడ్ నైట్రేట్ అడిగాడు. నైట్రేట్ అడిగితే M+3 NO3-1 క్రిస్ క్రాస్ we get 1 కాబట్టి వదిలేరా. అలాగా ప్రతి దాన్ని రాసుకోవచ్చమ్మా సల్ఫేట్ సైడ్. ఓకే, ఇంకా ఇదొక మోడల్. నెక్స్ట్ మోడల్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. సార్ ఎప్పుడైనా సరే ఒకవేళ ఐపీ వాల్యూస్ చేసి కాంపౌండ్ కనుక్కోమన్నాడు అంటే ముందు ఆక్సిజన్ స్టేట్ కనుక్కోవాలరా. మరి ఆక్సిజన్ స్టేట్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే ఎక్కడైతే జంప్ ఎక్కువ వచ్చిందో చూసుకోరా. జంప్ ఎక్కడ 3కి 4కి జంప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ 3నే +3 గా రాసుకుంటాం. +3 ఆక్సిజన్ స్టేట్ రాస్తాం అండ్ గ్రూప్ నెంబర్ 3A గ్రూప్ అని రాస్తాను. Dకి రాయరమ్మా. ఓకే, ఎంత వస్తే అంత, రైట్. అలాగే దాన్ని బట్టి క్రిస్ క్రాస్ చేసుకుంటే వచ్చేస్తారా ఆన్సర్. నెక్స్ట్ మోడల్. ఇప్పుడేం ఇస్తాడు నీకు? ఎలిమెంట్ ఇస్తాడు. ఎలిమెంట్ ఇచ్చేస్తున్నాడు. ఎలిమెంట్ కానీ ఓకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తాడు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 ఇలా ఇస్తాడు. 2s2 2p6 3s2 అని ఇస్తాడమ్మా. సార్ జంప్ ఎక్కడ ఎక్కువ ఉంటది, లాంగెస్ట్ జంప్ ఎక్కడ అని అడుగుతాడు. జంప్ విల్ బి మోర్ ఎట్ అంటాడు. సో ఎలా కనబెడతాం సార్ అంటే నువ్వు ఎలక్ట్రాన్ తీసుకుంటూ వెళ్ళిపో, ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోరా. వీ హ్యాడ్ టు గెట్ NS2NP6 కాన్ఫిగరేషన్ వచ్చేదాకా, NS2NP6 కాన్ఫిగరేషన్ వచ్చేదాకా ఎలక్ట్రాన్ తీసుకెళ్ళిపోరా. రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపో అంటే ఎన్ని ఎలక్ట్రాన్ తీయాలి? 2 ఎలక్ట్రాన్స్. ఏంట్రా 2 ఎలక్ట్రాన్స్. ఆ మూడో ఎలక్ట్రాన్ తీయాలి అంటే స్టేబుల్ నోబుల్ గ్యాస్ రా. NS2NP6 అంటే ఆక్టేట్. సో ఇంకో ఎలక్ట్రాన్ తీయాలంటే we have to supply more energy. కానీ లాంగ్ జంప్ ఎక్కడ ఉంటుందా అంటే I2కి I3 కమ్మ, I2కి I3. మనకి ఒక ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి సార్ హైయెస్ట్ జంప్ ఎక్కడ అంటాడు. అప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉన్న ఎలక్ట్రాన్స్ అని తీసేస్తే ఇన్ ఆర్డర్ టు గెట్ NS2NP6 కాన్ఫిగరేషన్ రావాలా. అలా ఇది రావాలంటే ఇన్ ఎలక్ట్రాన్ తీసేసి చూసుకో 2 అంటే I2. నెక్స్ట్ జంప్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను, రైట్. దీనికి రా. ఇది రైట్ సార్ ఆల్రెడీ స్టేబుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ జంప్ ఎక్కువ, ఫస్ట్ వాల్యూ జంప్ ఎక్కువ అంటే I1 కి ఎక్కువ ఉంటది. I1 కి నెక్స్ట్ గ్రూప్ I2 ఆల్రెడీ స్టేబుల్ రా. ఇంక ఎలక్ట్రాన్ తీయడం కుదరదు అంటే I1 కి ఎక్కువ, I1 కి I2 కి గ్యాప్ ఎక్కువ ఉంటది అంటారమ్మా. I1 కి I2 కి గ్యాప్ ఎక్కువ, I1 ఎక్కువ అని చెప్తారు. I1 విల్ బి మోర్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా?
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వాటి బట్టి చెప్పచ్చు. అండ్ సార్ మనకి అయనైజేషన్ ఎంథాల్పీ అంటారమ్మ. అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎంథాల్పీ అంటారు. అంటే సార్ ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ న్యూట్రల్ అని చెప్పుకుంటే, అయనైజేషన్ పొటెన్షియల్ అన్న అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటేరా, ఉంటే అది చెప్తారు కానీ మనం పట్టించుకోకర్లా. ఒక పర్ ఆటమ్ అని పర్ మోల్ అని ఏం కాదు. అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అనేది జనరల్లీ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అట్ 0 కెల్విన్ అంటారమ్మా. అది ఎక్స్పెరిమెంటల్ థియరిటికల్ 0 కెల్విన్ దగ్గర అంటారు. మరి వాటి బై అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ పొటెన్షియల్ ఎట్ ఎనీ టెంపరేచర్ అమ్మా. ఏ టెంపరేచర్ దగ్గర చెప్పేటప్పుడు మా ఎన్ని ఫార్ములా పరంగా డెఫినేషన్ పరంగా లెక్కేసుకుంటే కానీ రెండు ఒకటేరా. అయనైజేషన్ పొటెన్షియల్ అన్న సమ్స్ చేసేటప్పుడు రెండు ఒకటే. అయనైజేషన్ ఎంథాల్పీ అన్న అయనైజేషన్ పొటెన్షియల్ అన్న అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటే. కానీ రెండు ఇచ్చి డిఫరెన్షియేషన్ చేయరా అంటే ఇది అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ గివెన్ ఎట్ 0 కెల్విన్ అంటే క్యాలిక్యులేటెడ్ 0 కెల్విన్ ఎట్ ఎనీ టెంపరేచర్ అయితే ఇది. సో అక్కడ ఫార్ములా ఏంట్రా అంటే అయనైజేషన్ ఎనర్జీ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు అయనైజేషన్ పొటెన్షియల్ ఎట్ 0 కెల్విన్ వాట్ ఇస్తాడు ప్లస్ 5/2 RTM ప్లస్ 5/2 RT. వాట్ ఈవెన్ బై R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ దాని యొక్క వాల్యూస్ 2 క్యాలరీస్ అయితే 2 ఆల్రెడీ చాలా సార్లు మనం నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు కల్లా జౌల్స్ వచ్చేటప్పుడు కల్లా 8.314 జౌల్స్. మా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫార్ములా, లేదు సమ్ అడిగితే అడుగుతాడు. కానీ సార్ క్వశ్చన్ లో ఎప్పుడైనా అయనైజేషన్ ఎంథాల్పీ అయనైజేషన్ ఎనర్జీ అని వేరే ఇప్పుడు దా చెప్పిన సమ్స్ అన్ని చోట్ల అంటే వాల్యూస్ ఇచ్చేసి చెప్పినప్పుడు మూడు ఒకటేరా. ఐపీ వాల్యూ అన్నా అయనైజేషన్ ఎనర్జీ అన్నా అయనైజేషన్ ఎంథాల్పీ అన్నా మూడు ఒకటే. కానీ సార్ రెండింటిని సపరేట్ చేయండి అన్నప్పుడు 0 కెల్విన్ దగ్గర చెప్పేదాన్ని అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ, అది 0 కెల్విన్ దగ్గర అలాగా మనకు కుదరదు, అలా చెప్తారు. అండ్ ఎనీ టెంపరేచర్ చెప్తే ఇది చేస్తారమ్మా. ఓకే, కానీ జనరల్ గా మనం చేసేది ఏంటంటే ఇది కనుక్కుంటారు ఎక్స్పెరిమెంటల్ గా, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తారా. మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ఇది కనుక్కున్నా అని చెప్తాం, ఇది ఎప్పుడు వేరే టెంపరేచర్ కావాలంటే ఇది చేస్తామంటారు. చెప్పేది వేరు చేసేది వేరమ్మా. ఓకే, అయనైజేషన్ ఎంథాల్పీ కనుక్కొని 0 కెల్విన్ దగ్గర అయితే ఇంత ఉండొచ్చు అని చెప్తారు. అంతేగాని 0 కెల్విన్ దగ్గర కనుక్కొని మిగతాది ఎంత అడగరు. ఎప్పుడు 0 కెల్విన్ అంటే ఇంపాసిబుల్ అమ్మది. కాబట్టి ఈ దాన్ని బట్టి చేస్తారమ్మా. ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకేం మోడల్స్ ఉన్నాయమ్మా. రైట్ అమ్మా, సమ్ రాసుకోండి రా. సమ్ రాసుకోండమ్మా. కదా 500 రాసుకోండి. ఇంపార్టెంట్ మోడల్, రేపు మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ గ్యారంటీ. ఫస్ట్ అందరూ రాసుకోండమ్మా. ఫస్ట్ and second ionization potential, first and second ionization potential, first and second ionization potentials of element M are 600 kilojoules and
1600 kilojoules. First and second ionization potential of element M are 600 and 1600 kilojoules. Stop. If 1000 kilojoules of energy is supplied to M, if 1000 kilojoules of energy is supplied to M, then calculate percentage of M plus 1 and percentage of M plus 2. First and second ionization potential of an element M are 600 and 1600 kilojoules. If 1000 kilojoules of energy is supplied to M, then calculate percentage of M enta, percentage of M plus 2 enta. మా ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి చూడండి సార్. M నుంచి M plus 1, మళ్ళీ M plus 1 నుంచి M plus 2. I1 అంటే ఇదేగా, I2 అంటే ఇదిరా, రైట్. ఇది ఇచ్చాడు. లాజికల్ థింకింగ్ మొత్తం లాజికల్ గా చూసుకోవచ్చురా. సార్ వాడు ఏమన్నాడు, 1000 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే M నుంచి M plus 1 వెళ్ళాలి అంటే హౌ మచ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్? 600. ఎంత ఎనర్జీ కావాలి? 600. బట్ మనకిచ్చింది ఎంత? మనకిచ్చింది 1000. అంటే 100% ఇక్కడికి వెళ్ళిపోయిద్దిరా. ఆలోచించుకోండి జాగ్రత్తగా, వినండి, వింటే అర్థమైందిరా. M నుంచి M plus 1 వెళ్ళటానికి 600 kilojoules ఇవ్వాలి. మనం ఎంత ఇచ్చాం? 1000 ఇచ్చాం. అంటే ఎక్కువ ఇచ్చాంగా, అంటే 100% వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ రిమైనింగ్ ఎనర్జీ ఎంత? ఇంకా రిమైనింగ్ ఎనర్జీ మనకి ఎంత ఉంది? 400 ఉందిగా, 600 ఖర్చు అయిపోయింది. బట్ సార్ M plus 1 నుంచి M plus 2 ఇవ్వాలి అంటే 100% మారాలి అంటే ఎంత సప్లై చేయాలిరా? 1600 సప్లై చేయాలి. అంటే ఇఫ్ యు సప్లై 1600 kilojoules, then 100% M plus 2 ఫామ్ అయింది. 100% M plus 2 ఫామ్ అయింది. ఇక్కడ నుంచి 1000 ఇచ్చా, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాం కాబట్టి 100 అయిపోయిందిరా. మరి M plus 1 నుంచి M plus 2 వెళ్ళాలంటే ఎంత ఇవ్వాలి? 100% మారాలంటే 100% మారాలి అంటే we have to supply 1600 kilojoules. కానీ సార్ మనం ఇప్పుడు సప్లై చేసింది 400 కదా, మనం మిగిలిందేగా, మనం మిగిలిందే 400 సప్లై చేసాం. 400 సప్లై చేస్తే ఎంత పర్సెంటేజ్ మారింది? 400 into 100 by 1600, 4 times 25. అంటే ఎంత పర్సెంటేజ్ మారింది? 25 రా. అంటే ఇక్కడ నుంచి ఓన్లీ 25% మారింది. మరి మిగతా 75% ఇక్కడ ఉండిపోయిద్దిరా. మిగతా 75% ఇక్కడ ఉండిపోయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మళ్ళీ చెప్తాను చూడండి సార్. M నుంచి M plus రావాలంటే 600, బట్ వీఆర్ గివెన్ 1000 కాబట్టి 100% M plus గా మారింది. రైట్. అంటే ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఎనర్జీ ఎంత? 400 kilojoules మిగిలిపోయింది. మన లెక్క ప్రకారం M plus 1 మొత్తం M plus 2 గా మారిపోవాలి అంటే 100% మారిపోవాలంటే మనం 1600 ఇవ్వాలి. 1600 ఇస్తే టోటల్ 100% M plus 2 గా వచ్చింది. కానీ మనం సప్లై చేసింది 400 మిగిలిపోయింది కాబట్టి 400 పంపిస్తే ఎంత వస్తుంది? 25% వచ్చిద్దా. అంటే సార్ 100 లో మొత్తం వెళ్ళిపోదు, 25% M plus 2. ఆటోమేటిక్గా మిగతా 75% M plus 1 కాబట్టి సార్ పర్సెంటేజ్ ఆఫ్ M plus 1 is equal to 75%
percentage of m plus 2 25% అమ్మ 25%. ఇది మనకి అడిగే క్వశ్చన్ రైట్. ఇంకో క్వశ్చన్ రాసుకోండి అమ్మా. క్వశ్చన్ రాసి ఓకే సమ్ ఆన్సర్ చెప్పండి అమ్మా. నెక్స్ట్ I1 of magnesium. Next question, I1 of magnesium. I1 of magnesium 740 kilojoules per mole. 740 kilojoules per mole. And I2 of magnesium is equal to 1450 kilojoules per mole. Per mole. Calculate percentage of m plus 1, percentage of m plus 2, percentage of m plus 1, percentage of m plus 2. If 1 gram, if 1 gram of magnesium, if 1 gram of magnesium absorbs, if 1 gram of magnesium absorbs 50 kilojoules of energy, 50 kilojoules of energy. I1 and I2 of magnesium 740 kilojoules per mole and 1450 kilojoules per mole. Calculate percentage of Mg plus 1 and Mg plus 2. If 1 gram of magnesium absorbs 50 kilojoules of energy, 50 kilojoules of energy. Okay, ఇది సప్లై చేసింది. Try to do the answer అమ్మా.